నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ ఎంటర్టైన్మెంట్. చూసారు కదా ఇందాక రివ్యూస్ అన్ని. సో నాకు అనిపించిన రివ్యూ ఏంటంటే, సినిమా విషయం మాట్లాడితే కొరియన్ కనకరాజు టైటిల్ ఎంత అయితే యాప్ట్ ఉందో సినిమా కూడా అంత యాప్ట్ ఉంటుంది అనమాట. సో సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సినిమా అనేది ఒక కొరియన్ దయ్యం ఏ రకంగా వచ్చింది, ఆ కొరియన్ దయ్యం వల్ల కొరియాకి ఎట్లా వెళ్ళారు అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. రితికా నాయక్ గారు అద్భుతంగా సినిమాకి నటించారు. తనే ఈ సినిమా చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. తనకు అందం కానీ, తన గ్లామరస్ కానీ చాలా క్యూట్ అనిపిస్తుంటది అనమాట. సో తనకు ఒక్కరికే కొరియా వచ్చమాట ఈ ఇండియాలో అన్నట్టుగా తను చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ గా చెప్పాలంటే సినిమా ప్లస్ ఏంటంటే సత్య గారు తను ఉండండి మాత్రం టికెట్ తెగుతుంది. 100% తనకు పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ అనిపిస్తామట. రితిక నాయక్ మన సత్య కామెడీ చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. వరుణ్ తేజ్ గురించి మాట్లాడాలంటే మట్టిలో మనకి మెగా ఫ్యామిలీలో ఒక మంచి వర్స్టైల్ యాక్టర్ ఎవరంటే వరుణ్ తేజ్ అనుకోవచ్చు. గతంలో వచ్చిన గద్దలకొండ గణేష్ ఏ రకంగా అయితే అద్భుతంగా చేశాడో, ఇదే సినిమా కూడా అట్లాంటి కంబ్యాక్ తో వచ్చిన సినిమా అన్నమాట. చాలా చాలా మెస్మరైజింగ్ చేశాడు. సో ప్రతి సీన్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అంత కామెడీ వర్కౌట్ అయ్యనమాట. సో సహజంగా చూసాము ఏంటంటే హర్రర్ సినిమాలో కామెడీ ఉండదు, కానీ ఈ సినిమాలో హర్రర్ విత్ కామెడీ అనేది సినిమా చాలా ప్లస్ అయింది. గతంలో తమను రాజ్యసభకి అంత హర్రర్ సినిమాకి అంత వర్కౌట్ కాలేకపోయినా కూడా ఈ సినిమాకి తమను చాలా అద్భుతంగా బీజం అందించడం చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే మురళీధర్ గౌడ్ అంటే తను ఫాదర్ క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు, లైక్ కామెడీ సినిమా చేస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో ఒక మాంత్రికుని గెటప్ చేస్తారనమాట. చాలా చాలా బాగా అనిపించింది. సో తను ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి రస్సకి ఎలా వెళ్ళాడు అనే కాన్సెప్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ సినిమాటోగ్రఫీ కానీ, సో క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, డైరెక్షన్ మెయిన్ గా గాంధీ గారు అద్భుతంగా డైరెక్షన్ చేశారని చెప్పొచ్చు. ప్రతి సీన్ కూడా సినిమాకి పండింది. సో లాస్ట్ క్లైమాక్స్ సీన్ కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే క్లైమాక్స్ సీన్ ఏంటంటే మన గతంలో గంగా ఏ రకంగా అయితే ప్రేతాత్మలు యుద్ధం చేసుకుంటాయో అట్లాంటి ప్రేతాత్మ యుద్ధం చేసుకుంటుంది. కొద్దిగా డిస్కనెక్ట్ అవుతారు అనమాట. అరే చనిపోవడం మళ్ళీ బతకడం ఏంటంటే కొన్ని కనిపిస్తూ ఉంటుంది. సో క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా ఇంటర్వెల్ సీన్ చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ 20-40 మినిట్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొద్దిగా అరే మనం అనుకోంత లేకపోవచ్చు అనిపిస్తుంది. కానీ ఒకటి చెప్తా, మన వరుణ్ తేజ్ గారికి దయచేసి అన్న మీరు విలన్ గా చేయండి. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో తనే విలన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇట్లాంటి కట్అవుట్, మాస్ కట్అవుట్, ఇది కదా డైరెక్షన్, ఇది కదా సినిమా అంటే, ఇది కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే ఫీలింగ్ నాకు కనిపించింది. మెగా ఫ్యామిలీలో ద బిగ్గెస్ట్ వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్ గద్దలకొండ గణేష్ తర్వాత ఏదైనా సినిమా ఉందంటే కొరియన్ కనకరాజు అనమాట. ఓవరాల్ గా అయితే సినిమా అద్భుతంగా అనిపించింది. సో 100% వచ్చి చూడండి. మీరు పెట్టే 150 రూపీస్ వర్త్ అనే ఫీలింగ్ అయితే కనిపించింది. టమాటా జొమాటో సినిమా అయితే అదిరిపోయింది అనమాట. సిట్టింగ్ లెసన్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. దాయి దమ్మా అదిరిపోయింది బా హీరోయిన్ పాప. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని చూడండి. వాషింగ్ పౌడర్ నిర్మల్ సినిమా చూడకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ.